నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ దోస్తీ 16 ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఎక్కడ జరిగింది అండ్ దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఇది ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్. దోస్తీ 16 అనేది ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. ట్రైలేటరల్ అంటే ఇందులో 3 దేశాలు అనేవి భాగస్వామ్యంగా ఈ యొక్క విన్యాసాలు అనేవి నిర్వహిస్తూ ఉంటాయి. ఇది ఎక్కడ జరిగిందంటే మాల్దీవ్స్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. అండ్ ఇందులో మన ఇండియన్ కోస్ట్ గార్డ్ తరపు నుంచి 2 ఇందులో పాల్గొనడం జరిగింది. అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ నేవల్ షిప్స్ ఏవైతే ఉంటాయో అవి 2 పాల్గొన్నాయి. ఒకటి వచ్చేసి ICGS సమర్థ్, ఒకటి ICGS అభినవ్. ఈ 2 కలిసి ఈ 2 షిప్స్ ఈ యొక్క ఎక్సైజ్లో పాల్గొన్నాయి. ఇది ఎన్నో ఎడిషన్, ఇది 16వ ఎడిషన్ అనమాట. ఎక్కడ జరిగిందంటే మాల్దీవ్స్ ప్రాంతంలో. ఏ యొక్క దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి? మన దేశం పార్టిసిపేట్ చేసింది ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. ఇవి 3 చేసినటువంటి ట్రైలేటరల్ ఎక్సైజ్ ఏదైతే ఉందో దాని యొక్క పేరే దోస్తీ అనమాట. అండ్ శ్రీలంక వాళ్ళ నుంచి వచ్చినటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి నేవల్ షిప్ ఏంటి? SLNS అంటే శ్రీలంకన్ నేవల్ షిప్ అనమాట. శ్రీలంకన్ నేవల్ షిప్ ఏదొచ్చిందంటే సముద్ర. మన దేశం నుంచి సమర్థ్ ఒకటి, అభినవ్ ఒకటి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క దోస్తీ ఎక్సైజ్ ఏదైతే ఉందో 1991 నుంచి స్టార్ట్ అయిందనమాట. బట్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈ ద్వైపాక్షిక విన్యాసాలుగా మాత్రమే స్టార్ట్ అయింది, అంటే బైలేటరల్ ఎక్సర్సైజ్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మన భారతదేశంతో పాటు మాల్దీవ్స్ మాత్రమే ఇందులో పాల్గొంటూ వస్తుంది. కానీ 2012 టైం నుంచి ఇందులో శ్రీలంక కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే దోస్తీ ఎక్సైజ్ ఎక్కడ జరిగింది, ఏ దేశాలు పాల్గొంటున్నాయంటే ఇండియా, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక ఇందులో పాల్గొంటున్నాయి. ఎక్కడ జరిగాయి ఈ విన్యాసాలు అంటే మాల్దీవ్స్ ప్రాంతంలో ఈ విన్యాసాలు అనేవి జరిగాయి. ఫస్ట్ సోలార్ ప్రాజెక్ట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ అని ఎప్పుడైనా చూస్తే అవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే ప్రాజెక్టులు కనుక స్టార్ట్ అవుతాయో అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉండదు అనమాట. ఫస్ట్ సోలార్ ప్రాజెక్ట్ ఆఫ్ NTPC. NTPC అంటే మనకు తెలుసు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. దాని నుంచి రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ బిగిన్స్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మనకున్నటువంటి శక్తి వనరుల్లో ఏవైతే పునరుత్పాదక శక్తి వనరులు ఉంటాయో వాటిని వాడుకుంటూ ఒక మొదటిసారిగా అది కూడా సూర్యరశ్మి నుంచి మన ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేటువంటి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ చేశారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగిందంటే ఛత్తర్గఢ్ ప్రాంతంలో. ఛత్తర్గఢ్ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కాదు, ఛత్తర్గఢ్. ఛత్తర్గఢ్ ప్రాంతం రాజస్థాన్లో ఈ యొక్క ఫస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇది ఒక కమర్షియల్ ఆపరేషన్స్ కోసం తీసుకున్నది, అంటే వాణిజ్య వినియోగం కోసం ఏర్పాటు చేసింది అనమాట. దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 70 మెగావాట్ల కెపాసిటీతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది 21 ఫిబ్రవరిన దీన్ని స్టార్ట్ చేశారనమాట. బట్ దీని యొక్క ఇన్స్టాలేషన్ కెపాసిటీ చాలా బాగా తీసుకొని వచ్చారు NTPC వాళ్ళు. బట్ మొత్తం ఇలా గ్రూప్స్గా చేసినప్పుడు మొత్తం కలిపి ఎన్ని మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ దీని యొక్క కెపాసిటీ ఎంత ఉంది అంటే 73,958 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే మొత్తం ఛత్తీస్గఢ్కి అవసరమైనటువంటి సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో, సోలార్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా నియర్లీ 150 మెగావాట్ల ఎనర్జీ అనేది కెపాసిటీ తోటి ఇక్కడ ఉత్పాదన అనేది జరగబోతుంది. అది కూడా మార్చి 2024 నుంచే ఈ యొక్క శక్తి వినియోగం, అంటే ఇక్కడ పవర్ జనరేషన్ చేయడం, దాన్ని వినియోగించుకోవడం అనేది అందుబాటులోకి రాబోతుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది రెన్యూబుల్ ఎనర్జీ తోటి అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఛత్తర్గఢ్ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క కెపాసిటీ ఎంత? కమర్షియల్ కెపాసిటీ వచ్చేసి 70 మెగావాట్స్ అనమాట. ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. UAE. UAEకి సంబంధించినటువంటి న్యూస్ అనమాట. ఇది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇందులో FATF వాళ్ళ యొక్క భాగస్వామ్యం అనేది ఉంది. FATF వాళ్ళ యొక్క లిస్ట్లో అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఎటువంటివంటే గ్రే లిస్ట్ ఒకటి ఉంటుంది, బ్లాక్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి దేశాల మీద వాటికి ఎటువంటి రుణాలు ఇవ్వాలా లేదా అనేటువంటి విషయాన్ని నిర్ణయించడానికి
అవి మనీ లాండరింగ్ పాల్పడుతున్నాయా లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీకి హెల్ప్ చేస్తున్నాయా అనేటువంటి విషయాల మీద గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ అనేది డిజైన్ చేస్తుంటారు. సో ఎవ్రీ ఇయర్ ప్రతి దేశం యొక్క ఆర్థిక కార్యకలాపాలని FATF వాళ్ళు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు గమనిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆర్థిక కార్యకలాపాల్లో ఏ విధంగా ప్రతి దేశం వర్క్ చేస్తుందని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క లిస్ట్ నుంచి ఇప్పుడు UAEని తొలగించడం జరిగింది. సో ఎందుకంటే ఈ యొక్క FATF అనేది ఏదైతే ఉందో అది గ్లోబల్ వాచ్ డాగ్గా పిలువబడుతుంది. వాళ్ళ యొక్క లిస్ట్లో ఏవైతే దేశాలు ఉంటాయో వాటి యొక్క ఆర్థిక కార్యకలాపాలని వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. సో ఏ దేశాలను అయితే గమనిస్తుంటారో అక్కడ కనుక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినా లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం మనీ లాండరింగ్ కోసం కనుక మనీని కేటాయిస్తుంటే ఆ దేశాలని ఎదర్ గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ అవి ప్రకటిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు యుఏని వాళ్ళ యొక్క గ్లోబల్ వాచ్ డాగ్ లిస్ట్ నుంచి తొలగించారనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే అక్కడ ఆ దేశాల్లో ఎంతో కొంత ఇల్లీగల్ ట్రాఫికింగ్ కానీ అంటే ఇల్లీగల్ మనీ యాక్టివిటీస్ అనేవి జరగడం కొంతవరకు తగ్గిందని మనం నమ్మొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ ఇలిసిట్ మనీ ఫ్లోస్ రిస్క్ ఏదైతే ఉంటుందో వాటిని ఉన్న దేశాలని చేస్తుంది. ఇక్కడ FATF వాళ్ళు ఏవైతే మనీ లాండరింగ్ పాల్పడుతుంటాయో ఆ దేశాలని ఇప్పుడు ఒక లిస్టుగా తీసుకొని వాటిని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో UAEని కూడా చెక్ చేస్తుంటుంది. బట్ UAE అటువంటి కార్యకలాపాలు పాల్పడట్లేదు అనే నమ్మకంతో UAEని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని వాళ్ళ యొక్క లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. కానీ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇప్పటికీ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి ఏదైనా వ్యాపారం చేయడం లేదా మనీ వర్కింగ్ అనేది చేయడం అనేది ఏదైనా ఆర్థిక కార్యకలాపాలు చేయడం అనేది రిస్క్తో కూడినటువంటి విషయంగానే భావిస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది UAE అనేది మనీ లాండరింగ్కి పాల్పడుతుంది అండ్ దాంతోపాటు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చేస్తుంది అని నమ్ముతున్నారు అనమాట. అండ్ UAEతో పాటు కొన్ని దేశాల గురించి కూడా EU వాళ్ళు అంటే ఇక్కడ EU అంటే యూరోపియన్ యూనియన్ అనమాట. సౌత్ ఆఫ్రికా, నార్త్ కొరియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల్లో ఇంకా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ జరుగుతుంది, మనీ లాండరింగ్ జరుగుతుంది యూరోపియన్ యూనియన్ వాళ్ళ యొక్క వాదన అనమాట. సో FATF అనేది మనకు తెలుసు 1989లో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది G7 దేశాల యొక్క పిలుపుతోటి ఏర్పడినటువంటి ఒక ప్రారంభం. సో ఆ ప్రారంభం ఎందుకోసం అంటే మనీ లాండరింగ్ తోటి పోరాడడానికి అండ్ ఏ దేశాల మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది, ఆ దేశాలు సురక్షితమైనవి అని తెలుసుకోవడం కోసమే FATF అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని వాళ్ళ యొక్క వాచ్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్టుగా FATF వాళ్ళు తెలియజేశారు. సురేష్ వడార్కర్. సో సురేష్ వడార్కర్ అనేటువంటి వ్యక్తికి లతా మంగేష్కర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఈయన ఒక సింగర్ అనమాట. సో ఈయన ఒక సింగర్, ప్లేబ్యాక్ సింగర్ అనమాట. ఈయన సురేష్ వాదార్కర్. సో ఈయనని ఎటువంటి అవార్డు తోటి సత్కరించారంటే జ్ఞాన్ సమరాంగిని లతా మంగేష్కర్ అవార్డు తోటి ఆయన్ని హానర్ చేయడం జరిగింది, అంటే సత్కరించడం జరిగింది అనమాట. సో ఎవరు యొక్క అవార్డు అనేది ఇచ్చారంటే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఏక్నాథ్ షిండే గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కలిసి ఈయనకి మొమెంటం అనేది అందజేయడం జరిగింది. అండ్ 2021 సంవత్సరం నుంచి కూడా ఈయనకి ఒక అవార్డు వచ్చిందనమాట. సో మన దేశం మొత్తం మీద ఉన్నటువంటి గ్రేటెస్ట్ సివిలియన్ అవార్డ్స్లో పద్మశ్రీ కూడా ఒకటి. సో భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాని తర్వాత పద్మశ్రీ. సో పద్మశ్రీ అవార్డు కూడా సురేష్ వాడ్కర్ గారిని పొందడం జరిగింది. అంటే ఆ అవార్డు కూడా ఆయనకు వచ్చిందనమాట 2021 సంవత్సరంలో. సో ఈయన సింగర్. సో ఇప్పుడు జ్ఞాన సమరాంగిని లతా మంగేష్కర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే సింగర్ అయినటువంటి సురేష్ వాడ్కర్ గారికి ఈ అవార్డు అనేది. సో PM మోడీ గారు యొక్క ఇనాగ్రేషన్ అనమాట. ఏంటిది అంటే గ్లోబల్ టెక్స్టైల్ ఎక్స్పో భారత్ టెక్స్ అనేది 2024 సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ అనమాట, ఒక ఎక్స్పో అనేది జరిగింది. సో ఎక్కడ జరిగింది దీని విషయాలని మనం చూద్దాం. సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది? సో న్యూఢిల్లీలో ఈ యొక్క టెక్స్టైల్ ఎక్స్పో అనేది జరిగిందనమాట. సో గ్లోబల్ టెక్స్టైల్ ఎక్స్పో భారత టెక్స్ అనేది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. అండ్ ఇది 4 రోజుల పాటు జరిగేటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట. నియర్లీ ఈ యొక్క ప్లేస్ మొత్తం మీద కూడా ఏవైతే హ్యాండ్లూమ్స్ కొత్తగా వచ్చి ఉంటాయో అవి టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో వచ్చినటువంటి కొత్త మార్పులు ఏ విధంగా ఉన్నాయో
అంటే కొత్తగా ఏమైనా మెషినరీస్ని కనిపెట్టిన కొత్త రకమైనటువంటి టెక్నాలజీతో క్లాత్ మేడ్లో గనక వినూత్నమైన మార్పులు తీసుకొని వస్తే వాటన్నిటినీ కూడా ఇక్కడ ప్రజెంటేషన్ అనేది చేస్తుంటారనమాట. అండ్ మన దేశం విషయంలో ఎటువంటి మార్పులు తీసుకొని వస్తే వస్త్రాల యొక్క వినియోగంలో ఉన్నప్పుడు మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏ విధంగా బాగుపడాలి అంటే ఈ యొక్క ఎక్స్పోలో కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీస్ ద్వారా అర్థమవుతుందన్నమాట. అందుకోసమే న్యూఢిల్లీలో ఈ ఎక్స్పో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి భారత్ ఎక్స్పో ఏదైతే ఉందో అది భారత మండపంలో జరుగుతుంది. అండ్ యశోభూమి ప్లేస్లో ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్ద ఏరియాలో, చాలా పెద్ద ఏరియా, 22 లాక్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఈ యొక్క భారత మండపంలో ఈ టెక్స్టైల్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇన్నోవేషన్ పరంగా అంటే కొత్తగా ఈ యొక్క వస్త్రాల నేయడంలో కావచ్చు, వాటిని తయారు చేయడంలో కావచ్చు, ఏవైతే టెక్నాలజీతో తయారు చేసినటువంటి యంత్ర పరికరాలు కానీ, కొత్త టెక్నాలజీస్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అక్కడ వాళ్ళ ఎగ్జిబిషన్లోకి తీసుకొని వస్తారు. వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరింత మంది అభ్యర్థులకు చేరువయ్యే విధంగా నా వీడియోస్ని మరింత మందికి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.